ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఈ నెల 15 నుంచి అప్పలాయగుంట ప్రసన్న వెంకటేశ్వరుని బ్రహ్మోత్సవాలు. తిరుపతిలో గోడపత్రికను ఆవిష్కరించిన టీటీడీ ఈవో. చక్రస్నానంతో వేణుగోపాలుడి బ్రహ్మోత్సవ పరిసమాప్తం. కార్వేటి నగరంలో రుక్మిణి వల్లభుడికి స్నపన తిరుమంజనం. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో ఈవో డాక్టర్ డి సాంబశివరావు సోమవారం అప్పలాయగుంట క్షేత్రం వార్షిక బ్రహ్మోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ నెల 15వ తేదీ నుంచి 23వ తేదీ వరకు శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. 15వ తేదీన ధ్వజారోహణం, 18న ఆర్జిత కళ్యాణోత్సవం, 19న గరుడ వాహనం, 22వ తేదీన రథోత్సవం, 23వ తేదీన చక్రస్నానం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. ఇక తిరుమల తిరుపతి దేవస్థానంలోని వివిధ విభాగాల పనితీరును టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు సోమవారం సమీక్షించారు. తిరుపతి టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో కార్యాలయంలో జరిగిన వారపు సమీక్ష సమావేశంలో ఆయా శాఖల పనితీరు గురించి అధికారులతో ఈవో చర్చించారు. కార్యాచరణ ప్రణాళికలు చేసి అవసరమైన చర్యలకు ఈవో ఆదేశాలిచ్చారు. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ కోదండరామస్వామి వారికి అమావాస్యను పురస్కరించుకుని హనుమంత వాహన సేవ నేత్రపర్వంగా నిర్వహించారు. సకల ఆభరణాలు, పుష్పాలతో స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య ఆలయ 4 మాడు వీధులలో ఊరేగించారు. ఇక చిత్తూరు జిల్లా కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామివారి బ్రహ్మోత్సవాలు చక్రస్నానంతో ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ఆలయ పుష్కరిణి వద్ద శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి సుదర్శన చక్ర తాళ్వాలను కొలువు తీర్చి స్నపనం నిర్వహించారు. అనంతరం అలంకరణ, హారతి సమర్పించి చక్రస్నాన మహోత్సవాన్ని ఆగమోక్తంగా పూర్తి చేశారు. భక్తులు పుణ్యస్నానాలను ఆచరించి శ్రీ వేణుగోపాల స్వామి అనుగ్రహానికి పాత్రులయ్యారు. లక్ష్మీ నృసింహుడు యోగానందమూర్తిగా భక్తులను అనుగ్రహిస్తున్న క్షేత్రం కరీంనగర్ జిల్లా సుందిళ్ల. పంచద్వారాలతో, రాతి కట్టడాలతో గోదావరి నదీ తీరాన భక్తుల ఆరాధ్య నిలయంగా భాసలుతుంటుంది ఈ సుందిళ్ల లక్ష్మీ నృసింహస్వామివారి ఆలయం. చారిత్రక వైభవాన్ని నేటికీ తెలియజేసే ఈ ఆలయ దర్శనం ఓ మహద్భాగ్యం. కరీంనగర్ జిల్లా కమాన్పూర్ మండలం సుందిళ్ల గ్రామంలోని ఈ ఆలయమే శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారు వేంచేసిన పుణ్య ప్రదేశం. గోదావరి నదీ తీరానికి 2 కిలోమీటర్ల దూరంలోని ఈ ఆలయం భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా అలరారుతోంది. పురాతనమైన ఈ ఆలయాన్ని కాకతీయులు తమ పాలనా కాలంలో అభివృద్ధి చేసినట్టు ఆధారాల ద్వారా తెలుస్తోంది. పంచద్వారాలతో, రాతి కట్టడంతో ప్రశాంత వాతావరణంలో ఈ ఆలయం నెలవై ఉంది. శాంతమూర్తిగా, యోగానంద స్వరూపుడిగా స్వామివారు ఈ ఆలయంలో భక్తులను కటాక్షిస్తున్నారు. హిరణ్యకశపుని సంహరించిన తరువాత ఉగ్ర రూపంలోని నృసింహస్వామి ఇక్కడ పవిత్ర గోదావరిలో పాదం మోపగానే శాంతరూపం దాల్చాడని ఓ కథనం ప్రచారంలో ఉంది. దక్షిణ ముఖంగా అనుగ్రహిస్తున్న స్వామివారిని దర్శిస్తే యమగండాలు తొలగిపోతాయని, అకాల మృత్యువు నుంచి విముక్తి కలుగుతుందని భక్తుల నమ్మిక. అందమైన రాతి స్తంభాలు చక్కటి శిల్పకలతో ఆకట్టుకుంటాయి. ఆలయ ప్రాంగణంలో కుడివైపున శ్రీ లక్ష్మీ అమ్మవారు భక్తుల నిత్య పూజలతో శోభిల్లుతున్నారు. ఇక ఇక్కడున్న రావి చెట్టుకు భక్తులు ముడుపులు కట్టి మొక్కుకుంటారు. ఆలయానికి పశ్చిమాభిముఖంగా 50 అడుగుల దూరంలో కాకతీయుల కాలం నాటి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం,
ఆ పక్కనే శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయాలు ఉన్నాయి. ఏటా ధనుర్మాసంలో భజన సప్తాహాన్ని ఘనంగా నిర్వహిస్తారు. 8 రోజుల పాటు నిరంతరాయంగా భక్తులు భజనలు చేస్తూ యోగానంద స్వరూపుడైన శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారిని సేవిస్తారు. ఇక కర్నూలు తుంగభద్ర నదీ తీరాన వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనీశ్వర స్వామి జయంతి పూజలు ఘనంగా జరిగాయి. ముందుగా శనీశ్వరుడికి జల పంచామృతాభిషేకాలు చేశారు. ఆపై శనీశ్వర స్వామి వారికి ఇష్టమైన తైలంతో అభిషేకం జరిపారు. ఇక స్వామివారిని నయనమనోహరంగా అలంకరించాక ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అష్టోత్తరాలతో స్వామివారిని అర్చించారు. భక్తులు శనీశ్వరుడిని దర్శించుకుని తరించారు. శ్రీకాకుళం జిల్లాలోని అరసవల్లిలో ప్రసిద్ధ శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా సూర్యనారాయణ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఇంద్ర పుష్కరిణిలో పుణ్యస్నానాలను ఆచరించారు. ఆపై స్వామివారిని దర్శించుకుని తరించారు. ఇక వరంగల్ జిల్లా అనంతవరంలో స్వయంభూ శ్రీ బలభద్ర సుభద్ర సమేత శ్రీ జగన్నాథ స్వామివారి ఆలయం ప్రత్యేక పూజలతో శోభిల్లింది. ఈ ఆలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారు, ఆంజనేయ స్వామివారు కూడా భక్తులను కటాక్షిస్తుంటారు. చిన్న తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన ఈ క్షేత్రానికి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఇక స్వామి అమ్మవార్లకు జరిగిన ప్రత్యేక పూజలలో భక్తులు పాల్గొని ధన్యులయ్యారు. కర్నూలు నగరంలో భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న తల్లి శ్రీ చౌడేశ్వరీదేవి. అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారి సన్నిధిలో భక్తులు విశేష పూజాధికాలు నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో చౌడేశ్వరి దేవిని దర్శించుకుని దీపహారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అలాగే కర్నూలు సరిహద్దు ప్రాంతమైన ఆలంపూర్ జోగులాంబ ఆలయం భక్తులతో కలకలలాడింది. సుదూర ప్రాంతాల నుంచి విశేష సంఖ్యలో ఆలంపూర్ చేరుకున్న భక్తులు అమ్మవారి సన్నిధిలో భజనలు, కోలాటాలు నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. చిత్తూరు జిల్లా మొరం శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వసంతోత్సవం, చక్రస్నాన మహోత్సవాలను వేడుకగా నిర్వహించారు. ముందుగా గర్భాలయంలోని ఆంజనేయ స్వామివారిని విశేష అలంకరణలో కొలువు తీర్చి పూజలు జరిపారు. అనంతరం శ్రీ సీతారామ లక్ష్మణ సమేత శ్రీ సుదర్శన చక్ర తాళ్వార్లను పుష్కరిణి వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చి చక్రస్నానం నిర్వహించారు. భక్తులు ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాల్గొని వసంతం చల్లుకుంటూ భక్తి పారవశ్యంతో ఓలలాడారు. నిజామాబాద్ జిల్లా జాన్కంపేట్ శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో అష్టముఖి కోనేరు తీరం భక్తజన సందరంగా మారింది. మహిమాన్విత ఆలయంగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్రంలో అమావాస్య రోజు పుణ్యస్నానాలను ఆచరిస్తే సర్వ పాపహరణమని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలో అష్టముఖి కోనేరులో భక్తులు పెద్ద సంఖ్యలో స్నానాలను ఆచరించి శ్రీ లక్ష్మీ నృసింహుడి దీవెనలను అందుకున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 0877 22 33 ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. గుంటూరు జిల్లా నారాకోడూరు సమీపంలోని గాయత్రి పీఠం హైందవ సంస్కృతికి నిలువెత్తు నిదర్శనంగా విరాజిల్లుతోంది. రణగుణధ్వనులకు దూరంగా ప్రశాంతమైన ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించిన ఈ పీఠం హరిద్వార్ శాంతికుంజ్ పీఠానికి అనుబంధ పీఠంగా వెలుగొందుతోంది. జ్ఞానస్వరూపిణి శ్రీ గాయత్రీదేవి మనోహర దర్శనంతో పాటు ఆధ్యాత్మిక గ్రంథశాల, నక్షత్రవనం, యజ్ఞవాటిక, నవగ్రహ మండపంతో ఆధ్యాత్మిక ఆశ్రమంగా ప్రసిద్ధి చెందిన ఈ ప్రాంతం భక్తుల్లో భక్తి పారవశ్యాన్ని పెంపొందిస్తోంది. కడప నగరంలో స్థానికుల ఇలవేల్పుగా కొలువైన గ్రామదేవత శ్రీ బాలపోలేరమ్మ ఆలయంలో అమావాస్య పూజలను ఘనంగా నిర్వహించారు.
బాలగ్రహ దోష నివారణకు ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో అమావాస్య రోజు అమ్మవారి దర్శనం చేసుకుంటే సకల శుభప్రదమని భక్తుల విశ్వాసం. ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో భక్తులు శ్రీచక్ర కుంకుమార్చన జరిపి కర్పూర హారతులు సమర్పించారు. అర్చకులు శ్రీ బాలపోలేరమ్మ పాదాల చెంత పూజలు నిర్వహించిన రక్షా కంకణాలను భక్తులకు ప్రసాదంగా అందజేశారు. కర్ణాటక రాష్ట్రం ఉడిపి జిల్లా శ్రీ మహాలింగేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి బ్రహ్మకలశ ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మకలశ కుంభాభిషేకం, కలశాభిషేకాన్ని జరిపి హారతులు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో శ్రీ మహాలింగేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని ధన్యులయ్యారు. ఇక నెల్లూరు జిల్లా జొన్నవాడ శ్రీ కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారి ఆలయంలో తెప్పోత్సవాలు ఘనంగా జరిగాయి. గంగా కామాక్షి సమేత మల్లికార్జున స్వామివారు సర్వాభరణ భూషితులుగా తెప్పలపై కొలువు తీరి పుష్కరిణిలో విహరించారు. వేదమంత్రాలు, భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల మధ్య స్వామి అమ్మవార్లు మనోహరంగా విహరిస్తూ భక్తకోటిని పరవశింపచేశారు. నెల్లూరు సంతపేటలోని ప్రాచీన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి సింహవాహన సేవ రమణీయంగా నిర్వహించారు. విశేష అలంకార శోభితులుగా వాయునందనుడు సింహవాహనంపై కొలువు తీరి ఆలయ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. జంట నగరాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో శోభిల్లాయి. పలు ప్రాంతాల్లో భక్తిరసభరితంగా సాగిన ధార్మిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో భక్తులు విశేషంగా పాల్గొన్నారు. భాగ్యనగరం ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో హరిహర శక్తి యాగం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గణపతి పూజ, యాగశాల ప్రవేశం, పుణ్యాహవాచనం, మండపారాధన, అగ్ని ప్రతిష్టాపన, దీక్షాధారణ, నవగ్రహ, నక్షత్రేష్టి, నమక చమక, బ్రహ్మ విష్ణు రుద్ర పురుష సూక్త శ్రీ సూక్తాలతో యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇక హైదరాబాద్ తిరునిలయంలో శ్రీవారి తిరుకళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి నిర్వహించిన కళ్యాణోత్సవం భక్తులను మంత్రముగ్ధులను చేసింది. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్ గోశాలలో అమావాస్య పూజలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గోమాతలకు పసుపు కుంకుమలతో పూజలు జరిపి ప్రదక్షిణలు చేశారు. ఇక భాగ్యనగరం రామకృష్ణ మఠంలో శ్రీ కాళికాదేవి సన్నిధి భక్తజన సందోహంతో కళకళ్లాడింది. గురువర్యులు రామకృష్ణ పరమహంసకు జ్ఞానభిక్ష ప్రసాదించిన కరుణాస్వరూపిణి కాళికాదేవి, సకల పాపాలను హరించి సర్వశుభాలను అనుగ్రహించే కాళికాదేవి మంగళమూర్తికి శ్రద్ధా భక్తులతో షోడశ పూజలు నిర్వహించి హారతులు సమర్పించారు. భాగ్యనగరంలో గ్రామ దేవతలు ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ప్రాముఖ్యతతో విరాజిల్లుతూ ఉన్నారు. అనాదిగా భక్తులు కొలిచే ఈ కట్ట మైసమ్మ ఆలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భాగ్యనగరానికి తలమానికంగా ఉండే హుస్సేన్ సాగర్ కట్ట తెగకుండా నవాబుల కాలం నుండి ఈ అమ్మవారికి ప్రత్యేక పూజల్ని, మొక్కుబళ్లను భక్తులు శ్రద్ధాభక్తులతో సమర్పించేవారు. కట్టను కాపాడే కట్ట మైసమ్మగా ఈ అమ్మవారు భాగ్యనగరంలో వెలసి ఉన్న గ్రామదేవతల్లో ప్రత్యేక స్థానాన్ని అలంకరించి ఉన్నారు. ప్రతి శుక్ర, ఆది, మంగళవారాల్లో, ఆషాఢ, శ్రావణ మాసాల్లో భాగ్యనగరం నుండే కాక చుట్టుపక్కల ప్రాంతాల నుండి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం.
తిరుమల నాదనీరాజనం వేదికపై ఆదివారం రాత్రి జరిగిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆకట్టుకుంది. హైదరాబాద్కు చెందిన పిబి కృష్ణభారతి బృందం పలు ఆధ్యాత్మిక కీర్తనలకు లయబద్ధంగా నర్తిస్తూ దేవదేవుడిని నృత్యార్చనతో సేవించింది. రామదాసు కీర్తనలకు మరింత ప్రజాదరణ కల్పించేందుకు తెలంగాణ దేవాదాయ ధర్మాదాయ శాఖ అంతా రామమయం పేరుతో భక్త రామదాసు కీర్తనల పోటీలు నిర్వహిస్తోంది. ముందుగా జిల్లా స్థాయిలో నిర్వహించి తదుపరి రాష్ట్ర స్థాయి పోటీలను జరపనుంది. ఈ నేపథ్యంలో మెదక్ జిల్లా స్థాయి పోటీలు మెదక్లో జరిగాయి. ఈ పోటీలకు వివిధ మండలాల నుంచి గాయకులు హాజరై రామదాసు కీర్తనలను ఆలపించారు. ఇక నిజామాబాద్లోని శ్రీ నీలకంఠేశ్వర స్వామివారి ఆలయంలో కూడా అంతా రామమయం పోటీలు జరిగాయి. ఈ పోటీలలో నిజామాబాద్కు చెందిన పలువురు పాల్గొని రామదాసు కీర్తనలను పాడారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 32,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 10 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. తిరుమలలో 141 గదులు ఖాళీగా ఉన్నాయి. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 30 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 21 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.